వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువులో పేదల పక్షాన నిలబడి అందరికీ మేలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి అన్నారు. కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో మేడవరపు అశోక్ గారి ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహం రచించడానికి మర్యాదపూర్వకంగా మేడవరపు అశోక్ బాబుని కలవడానికి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు అశోక్, మన్నవల్లి విజయసారథి, మేడవరపు సాగర్, కామవరపుకోట జెడ్పీటీసీ కడిమి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా మామగారు అయినటువంటి అశోక్ మామ గారి దగ్గరికి కలవడానికి రావటం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి రావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నాతో పాటుగా అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు. ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా చింతలపూడి కానీ దెందులూరు నియోజకవర్గంలో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళాలనేది వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుందామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి చేసినటువంటి ప్రభుత్వం, ఈరోజు పేదల పక్షాన్ని నిలబడినటువంటి ప్రభుత్వం, విద్య, వైద్యం, పేదవారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ప్రతి గడప దగ్గరికి కూడా ప్రభుత్వం వెళ్ళాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేయడం జరిగింది. తప్పకుండా ప్రజలు ఆశీర్వదించబోతూ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు పేదల పక్షాన్ని నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారే కావాలనేటువంటి ముక్త కంఠంతో ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడపడుచులు ప్రత్యేకించి అందరూ కూడా ఈరోజు జగనన్నే ముఖ్యమంత్రిగా కావాలి అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రం అంతా ఉంది. తప్పకుండా ఈ ఏలూరు పార్లమెంట్లో 7కి 7 సీట్లు గెలవటమే ఒక లక్ష్యంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, జెండా మోసే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు కష్టపడుతున్నారు. పెద్దలందరూ సలహాలు తీసుకుంటూ ఉన్నాం ఏ విధంగా వ్యూహంతో ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే అటుపక్క ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతూ ఉన్నాయి, ఇటుపక్క ఉన్నటువంటి మా నాయకులందరము కూడా సమిష్టిగా పనిచేసి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తూ 7కి 7 సీట్లు ఏలూరు పార్లమెంట్ గెలవటమే లక్ష్యంగా ముందుకు వెళ్ళబోతుంది.